వ్యవస్థను ధ్వంసం చేసిన జగన్ కూటమి పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో పబ్లిసిటీ పిచ్చితో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు, పేరు కోసం ఎంతో ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. మీరు చూసుకోండి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మనకున్నటువంటి సరిహద్దు రాళ్ళలో కేవలం నామరాలు మాత్రమే పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వచ్చిన తర్వాత ఆయన నమ్మరాల మీద కూడా ఆయన ఫోటో వేసుకునే కార్యక్రమం చేశాడు. అంతేకాకుండా ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులు వేసడానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పట్టాదార పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోనే, ఏదైతే ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ రాజముద్ర మాత్రం ఉన్నట్లు మనం చూసాము. పట్టాదార పాస్బుక్ ఏదైతే రైతు రైతు ఫోటో ఉండడం చూసాం. కానీ ఆయనకు ఒక పిచ్చి, డబ్బు పిచ్చి. కేవలం ఆనాడు తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు కాజేసినాడు. ఆయన అధికారాన్ని పెట్టుకున్న తర్వాత కూడా ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో రాష్ట్రానికి మేలు చేస్తాడని ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పేసి 2019లో అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజానికాన్ని అంతా కూడా నడ్డి విడిచి అప్పుల పాలు చేసి చదువుకునేటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేశాడు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకురాలేదు. కేవలం ఆయన 2 రోజులు ఢిల్లీకి ఎందుకు తిరిగాడు తప్ప, కేవలం ఆయన కేసులు కొట్టేసుకోవడానికి తిరిగాడు తప్ప అభివృద్ధికి ఎన్నడూ ₹1 ఇచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇసుకలో మాఫియానే, మద్యంలో మాఫియానే, అన్నిటిని కూడా 1000 కోట్లు ఖర్చించి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పైన 7 నెలలకు వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి బకాయిలన్నీ చెల్లించుకుంటూ వస్తుంటే సూపర్ 6 అమలు చేయడం లేదు, అవి అమలు చేయడం లేదని. కానీ మేము ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారము వచ్చిన వెంటనే 3000